సూపర్ అండి. హలో దోస్తులు, ఇలా మీకైతే చికెన్ కర్రీ పట్టుకొచ్చిన. చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ మేమైతే కుక్కర్ తీసుకున్నాం. అందులో ఒక 2 పావులు నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత నూనె మంచిగా వేడి కావాలి. వేడైన తర్వాత ఏం చేయాలి తెలుసా, నిమ్మలంగా ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఉల్లిగడ్డలు వేసిన. మీ ఇష్టం, మీరు ఎన్న వేసుకోండి. 4 ఉల్లిగడ్డలు వేసి మెల్లగా బంగారం రంగు వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి. దాన్ని కలుపుకోవాలి. నీ అవ్వ ఎట్లా పడితే అట్లా కలుపుకోవాలి. మంచిగా గోల్డ్ రంగులో రావాలి. అట్లనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. నేనైతే ఒక కట్టి వేసిన కొత్తిమీర పుదీనా. మీరు ఎంత వేస్తే మీరు క్వాంటిటీ బట్టి ఎంత వేయచ్చు. అర్ధ కిలో చికెన్ తెచ్చిన, దాంట్లో కోసం ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మంచిగా ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా మంచిగా ఏగేదాకా వేసుకుంటే నేను కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఏం చేయలేదు సార్, ఇంత చెంచాడంతా అల్లం వెల్లిగడ్డ వేసేయాలి. అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత మంచిగా కలపాలి. అల్లం వెల్లిగడ్డ అలా మంచిగా కలిసిపోవాలి. బెల్లం మొగలు కలిసినట్టు కలిసిపోవాలి. నిమ్మనగా కలిసిపోయిన తర్వాత ఏం చేయాలి సార్, ఎంత చిటికడంత పసుపు వేయాలి. ఎందుకంటే కొసరు అట్లా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఇక తెచ్చుకున్న చికెన్ అయితే కుక్కర్లో వేసిన తర్వాత చికెన్ ఎట్లా చూడండి, చిన్న మెత్తటి ముక్కలన్నీ కొట్టుకొని తీసుకొచ్చిన. మెత్తటి ముక్కలన్నీ అల్ల వేసి పడేసిన. మళ్ళీ వేసిన ముక్కలు మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలాలు అంటారు, అల్లం, పసుపు, అన్నీ ఉల్లిగడ్డలు మంచిగా ముక్కకు మంచిగా పడాలి. ముక్కలు మంచిగా కలుపుకోవాలి. ముక్కలు మంచిగా కలుపుకున్న తర్వాత కారం వేయాలి. నేనైతే ఒక 1.5 స్పూను వేసిన అనమాట కారం. మాది ఏంటంటే జర పట్టించిన కారం ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్న కారం అయితే తక్కువ, ఒక 3 స్పూన్లు వేయచ్చు. అట్లనే ఒక చిటికనంత 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు జర జాగ్రత్తగా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎట్లా కలుపుకోవాలంటే మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఎట్లా అంటే మంచిగా మిక్స్ అయితే మీకు ఇలానే తెలుస్తుంది టేస్ట్. కారం ఉప్పు ఇట్లా మంచిగా కలిస్తేనే టేస్ట్ జబర్దస్త్ వస్తుంది. మంచిగా వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఇంకా మంచిగా వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకునే వాళ్ళు సొర కావాలని వాళ్ళు నీళ్ళు పోసుకోవాలి. లేదంటేనేమో మంచిగా అట్లనే నాకు సొర అట్లనే మంచిగా సొర ఉడికింది అనుకో, మొక్కలు మంచిగా ఉడుకుతాయి కదా. అందుకని ఒక 2 తర్వాత కుక్కర్లో విజిల్ రావాలి. ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీయాలి, మళ్ళీ కలపాలి. మంచిగా చూసుకోవాలి. అయిన తర్వాత మంచిగా చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఈసారి మసాలా లాస్ట్ ఎండింగ్ అనమాట. మంచిగా కలుపుకోవాలి. మసాలా మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపు అట్లనే ఉడకనియాలి. దాన్ని మంచిగా మసాలా మొత్తం గ్రేవీ కంటుకునేదాకా ఉడకనిచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం నీళ్ళంతా మంచిగా మసాలా మొత్తం అన్ని ముక్కకు మంచిగా పట్టింది. తర్వాత చూస్తే చూడండి, మంచి కొంచెం సోర గ్రేవీ ఉంది. మంచి ముక్కలు ఉడికినాయి. వేసుకొని తినడమే. ఎట్లున్నదంటే సూపర్ ఉంటుంది.